ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 9 నెలల్లో వరుసగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా 4,000 రూపాయల పింఛన్ లేదని, ఏపీలో మాత్రమే ఇస్తున్నామన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులకు పింఛన్ 6,000 రూపాయలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే దీపం 2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నామని, చెత్త పన్నును తొలగించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లతో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదని, గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టిందని అన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించడమే లక్ష్యమన్నారు. ఏపీలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, అర్హత ఉంటే చాలు, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం కొలికి రావడంతో డిఎస్సి పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్లు ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అన్నారు చంద్రబాబు. ప్రజల సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యమని, విధ్వంసమైన రాష్ట్రాన్ని అందరం కలిసి గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచనలు చేశారు. రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తామని, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానమన్నారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని, సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి కూడా జరగాలని అన్నారు. 2027కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అయోమయంలో ఉన్న ప్రాజెక్టును గాడిలో పెట్టామన్నారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా ఈ అప్పులు తీర్చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.